స్థిరో గంగావర్తస్తనముకుళరోమావళిలతా కళావాలం కుండం కుసుమసర తేజోహుతభుజః రతేర్లీలాగారం కిమపి తవ నాభిర్గిరిసుతే బిలద్వారం సిద్ధేర్గిరిసనయనానాం విజయతే. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు అమ్మవారి యొక్క నాభిని వర్ణిస్తున్నారు. ముందుగా చెప్పుకున్నట్లుగా ఇక్కడ దేవతా స్వరూపమైనటువంటి అమ్మవారి యొక్క శరీర అంగాలని మానవ దృష్టితో చూడటం వల్ల కంటే యోగ దృష్టితో చూస్తేనే చక్కటి భావన కలుగుతుంది. ఇక్కడ నాభిని వర్ణిస్తూ స్థిరో గంగావర్త అంటే అమ్మవారి యొక్క నాభి గంగా నదిలో నీటిలో ఉండేటువంటి నీటి సుడి లాంటిదిట. సహజంగా నీటి సుడి స్థిరంగా ఉండదు, ప్రవాహం వేగాన్ని బట్టి అటు ఇటు కదులుతూ ఉంటుంది. కనుక అమ్మవారి నాభి స్థిరమైన గంగానది యొక్క నీటి సుడిగా చెప్పబడింది. నాభిని నీటి సుడితో పోల్చడం అనేది కవి యొక్క సమయం. నీటి సుడి స్థిరంగా ఉండదు కనుక అమ్మవారి నాభి స్థిరంగా ఎల్లప్పుడూ ఉండే నీటి సుడి వంటిది అని ఇక్కడ చెప్పబడింది. అదేవిధంగా స్థన ముకుళ రోమావళి లతా కళావాలం అంటే అమ్మవారి యొక్క స్తనములు ముకుళముల వలె ఉందట. ముకుళము అంటే పువ్వుల మొగ్గ. ఈ పువ్వుల మొగ్గలు ఎక్కడివి అంటే అమ్మవారి యొక్క ముందర శ్లోకంలో చెప్పుకున్న నూగారు అనేటువంటి తీగకి పూసినవి. రోమావళి లత అంటే నూగారు అనే తీగ. ఈ తీగ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ తీగ యొక్క కళకు అంటే శోభకి అమ్మ యొక్క నాభి ఆలవాలము. అంటే అమ్మ యొక్క నాభి నుంచి ఆ పాదు నుండి ఆ తీగ మొలిచి పైకి వచ్చింది. లోతైనటువంటి ఆమె యొక్క నాభి యొక్క ఆ నాభి మొక్క చుట్టూ తవ్విన పాదులా ఉంది. నాభి నుండి హృదయం వరకు ఉన్న రోమరాజు తీగ వలె ఉంది. అమ్మవారి యొక్క కుచద్వయము ఆ తీగకు పూచిన పువ్వుల మొగ్గల్లే ఉన్నాయి. ఎంత చక్కని భావనో గమనిస్తే అర్థమవుతుంది ఇందులో. ఇదే విషయాన్ని లలితా సహస్రనామంలో నాభ్యాలవాల లోమాళి లతా ఫలకుచద్వయి అనేటువంటి నామం ఉంది అక్కడ. ఇక్కడ నాభి అనే పాదు నుండి నూగారు అనే లత వచ్చింది. ఆ లతకు కాసిన ఫలములే అమ్మవారి యొక్క స్తనములు అనేటువంటిది ఆ నామానికి అర్థం. ఇంకా కుండం కుసుమసర తేజోహుతభుజ. కుసుమసరుడు అంటే పుష్పబాణుడుడైనటువంటి మన్మధుడు. హుతభుక్కు అంటే అగ్ని. మన్మధుడి తేజస్సు అనే అగ్నికి అమ్మ నాభి హోమగుండం. హోమగుండంలో వేసినటువంటి హోమం చేసిన కొద్దీ అగ్ని విజృంభిస్తూ ఉంటుంది. అమ్మ నాభి మహాసౌందర్యవంతం కనుక అమ్మ యొక్క నాభి మన్మదాగ్నిని విజృంభింపజేసే హోమగుండంగా ఇక్కడ చెప్పబడింది అని చెప్తూ శివునికి మన్మథాగ్ని విజృంభించింది అనేటువంటి విషయం తెలుస్తుంది ఇక్కడ. రతేర్లీలాగారం మన్మధుని భార్య రతీదేవి. మన్మధుడు అక్కడే ఉంటాడు కనుక రతీదేవి కూడా అక్కడే ఉంటుంది. ఇంకా బిలద్వారం సిద్ధేర్ గిరిస నయనానాం అంటే ఈశ్వరుడి యొక్క కన్నుల తపస్సిద్ధికి అమ్మ నాభి గుహద్వారము. మునులు గుహలలో ఉండి తపస్సు చేస్తారు. పార్వతీ పరమేశ్వరులు ఒకరి కోసం ఒకరు తపస్సు చేసి భార్యాభర్తలయ్యారు. అదే విషయాన్ని నిజ తపఃఫలాభ్యాం అని శివానందలహరిలో కూడా శంకరులు చెప్తారు. భగవతి యొక్క నాభి అనే బిలద్వారము ఈశ్వరుడి యొక్క నేత్రాలకి తపస్సిద్ధిని కలిగించింది. అంటే అమ్మ నాభిని కేవలం ఈశ్వరుడే చూడగలడు, ఇతరులు దాన్ని చూడలేరు అని, ఈశ్వరుడి యొక్క తపస్సు సిద్ధించడం వల్లే ఆ నాభిని చూడగలిగాడు అని మనం గ్రహించాలి. అయితే ఇక్కడ ఉపాసకులకి యోగ సాధనలో మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే నాభికి దగ్గరలోనే స్వాదిష్టాన చక్రం ఉంటుంది. అక్కడ అమ్మవారిని జగన్మాతని ఉపాసించాలి. అక్కడే మన్మధుడు శివుడు కూడా జగన్మాతను ఉపాసించి సిద్ధిని పొందారు. ఈ శ్లోకం ధ్వనిపూర్వకంగా, ధ్వని అంటే పైకి కనిపించే అర్థం కంటే అంతరార్థం గురించి తెలియజేస్తూ ఈ శ్లోకాన్ని పఠించడం వలన సమస్తమైనటువంటి కోరికలు నెరవేరుతాయి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ శ్రీమాత్రే నమః.